హైందవ ధర్మస్థాపనే ఆదర్శంగా విధర్మీయులతో అవిశ్రాంతంగా పోరాటం చేసిన యోధుడు ఛత్రపతి శివాజీ అని బీజేపీ నాయకులు సోమారపు అరుణ్ కుమార్ అన్నారు. భవానీమాత ఆజ్ఞతో భారత జాతిని ముష్కరుల నుండి రక్షించినటువంటి ధీరుడని సందర్భంగా కొనియాడారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాన్ని గురువారం సాయంత్రం రామగుండం 23వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ఉత్సవం సందర్భంగా యువకులు, వివిధ సంఘాల నాయకులు, డివిజన్ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం సోమారపు అరుణ్ కుమార్ మాట్లాడుతూ హిందువులు ఐక్యంగా ఉండాలని, హిందూ ధర్మాన్ని కాపాడాలని యువత మేలుకొని దేశం కోసం పోరాడాలని కోరారు. హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ తెలియని వాళ్ళు ఈరోజు దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎవరూ లేరు. దేశం కోసం, ధర్మం కోసానికి ఎలా ఉండాలి, ఎలా పాటుపడాలి, ప్రాణాలకైనా సిద్ధమని చెప్పేసి చూపించిన నాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. వారి 396వ జయంతి, 7వ జయంతి ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఘనకీర్తి పెరుగుతుంది వస్తుంది కానీ తగ్గుతలేదు. ఆయన ఒక మంచి అడ్మినిస్ట్రేషన్. ఈరోజు నేవీ చూస్తున్నాం. ఈరోజు ఇప్పుడు తయారైన వేరే దేశాలు కానీ ఆయన ఆ రోజుల్లో 300 ఏళ్ళ కిందనే మంచి నేవీ తయారు చేసినారు. ఆ రోజు అలుపెరి గారి పోరాటం, ఆయన ఒక్క యుద్ధం కూడా ఆయన ఓడిపోలేదు. గొరిల్లా యుద్ధం అంటే ఏంటిదో అనేది ప్రపంచానికి చూపించిన రాజు ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్. లక్షల మంది దుండగులు దండయాత్ర చేసిన వందల సంఖ్యతోని ఆ లక్షల మంది ఉన్న వాళ్ళని తరిమి కొట్టినాడు. మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఎంత మనం కొనియాడినా తక్కువనే. మరి ఈరోజు యువత మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి, ఆయన చెప్పిన మార్గంలో మనం నడవాలి. ఈ కార్యక్రమంలో నాయకులు పాషం రాజు, ఎయిర్టెల్ సునీల్, బూర్ద సతీష్, ప్రగతి నగర్ భాస్కర్, అరవింద్, శ్రీనివాస్, భైరం మల్లేష్, నర్సయ్య, సాగర్, నరేంద్ర, అజయ్ తదితరులు పాల్గొన్నారు.